అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్తోంది బైబిల్. అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్తోంది బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మందికి ఉన్న డౌట్, ఆ డౌట్కున్న సమాధానం ఈ వీడియో ద్వారా మీరు చివరిలో తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బైబిల్లో మనము ఎన్నో అన్య దేవతల గురించి చదివాము. ఇది ఏ విధంగా ఇజ్రాయేలీల పైన తన ప్రభావం చూపెట్టిందో అది కూడా మనము చదివాము. బాల్ మరియు మోలేక్ దేవత ఇజ్రాయేలీల పైన ఏ విధంగా ప్రభావం చూపెట్టిందో మనం బైబిల్లో చదివాము. స్వయాన దేవుడే వచ్చి మోలేక్ని ఆరాధించవద్దు, మోలేక్ని ఎలాంటి అర్పణలు అర్పించొద్దు అని దేవుడు తన న్యాయశాస్త్రంలో చెప్పాడు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. కానానీయులు, అమోరియులు, అదేవిధంగా ఫిలిస్తీయులు వీళ్ళందరూ మోలేక్ను ఆరాధించేవాళ్ళు, దేవుడిగా భావించేవారు. మోలేక్ చిత్రము ఈ విధంగా కనిపిస్తుంది. శాంతి, సమృద్ధి, విజయము మరియు సామర్థ్యం ఇచ్చే దేవుడిగా భావించేవారు. కానీ మోలేక్ను ఆరాధించాలంటే మోలేక్కు బలి అవసరము. చిన్నపిల్లల బలి అనేది మోలేక్కు చాలా ఇష్టము. ఎవరైనా మోలేక్ దగ్గర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తన సంతానాన్ని బలి ఇచ్చేవారు. ఎప్పుడైతే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి బయట విడిపించాడో అప్పుడు మోషే ద్వారా దేవుడు మోలేకు గురించి చెప్పిన కొన్ని భయంకరమైన హెచ్చరికలు అనేది ఇచ్చారు. మనకు లేఖనాలు ఏం చెప్తుందంటే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలీయులలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజల నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. ఇక్కడ రాయబడింది ఏంటిదంటే, మొదటి మోలేక్కు ఎవరు కూడా బలి ఇవ్వద్దు, రెండోది ఎవడైనా బలి ఇచ్చినా అతన్ని చంపేస్తాను, ఇంకా వాళ్లకు వ్యతిరేకంగా అవుతాను. మోలేక్ను ఆరాధించిన వాళ్ళు వ్యభిచరించినట్లే దేవుడు అలాంటి వాళ్ళను నాశనం చేస్తాను, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పారు. దేవుడు చాలా గంభీరంగా మోలేక్ని ఆరాధించవద్దు అని చెప్పారు. ఈ అపవిత్రమైన ఆత్మ చిన్న పిల్లల బలి కోరేవి. దేనికంటే కేవలము సక్సెస్కి, అదేవిధంగా ప్రాస్పారిటీ కొరకు. ఎవరైనా బాలును కానీ మోలేకు దేవతలను ఎవరైతే పూజిస్తారో దాన్ని అనుసరిస్తారో వాళ్ళను బంధింప చేసి వాళ్ళను చెరసాలలో వేస్తాము అని ముందే చెప్పారు. ప్రవక్తలు ఎంత చెప్పినా వాళ్ళు తన పిల్లలను బలి ఇచ్చి బాల్ దేవతకు ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అప్పుడు దేవుని కోపము ఇజ్రాయేల్ ప్రజలపైన చాలా కోపంగా బలముగా దిగింది. మోలేకు దేవత పిచ్చి ఏ విధంగా ఆ ప్రజలపైన పడిందంటే, గర్భిణ స్త్రీలు ఇంకా పిల్లలు కనకముందే వాళ్ళ కడుపులను చింపి ఆ పిల్లలను బలిగా ఇచ్చేవారు. ఎప్పుడైతే యెహోవా ఇవన్నీ చూశాడో అప్పుడు ప్రజలపైన తన కోపాన్ని చూపెట్టి వీళ్ళందరినీ నాశనం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ సమయంలో కూడా మోలేక్ లాంటి పనులు మన భారతదేశంలో జరుగుతలేదా? ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలలో ఇలాంటి బలులు, చిన్న పిల్లల బలులు, క్షుద్ర శక్తులు పిల్లలు పుట్టంగానే వాళ్ళను బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానము అని మనం చెప్తే ఆ పిల్లలనే మూఢనమ్మకాల్లో పోయి దేవుళ్ళను, దేవతల దగ్గర పోయి ఆ పిల్లలను అర్పిస్తున్నారు, బలి ఇస్తున్నారు, చంపేస్తున్నారు. అప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే తన సంతానాన్ని మోలెక్కు అర్పించేవాళ్ళు, ఈ కాలంలో కూడా చాలామంది తన పిల్లలను అర్పిస్తున్నారు, మూఢనమ్మకాల్లో పోతున్నారు. అందుకే దేవుడు ఇలాంటి దేవతలను నమ్మే ప్రతి వాణిని రాళ్లతో కొట్టి చంపుమని చెప్పారు. అలాంటి వాళ్ళు భూమిపైన ఉండడానికి వీల్లేదని చెప్పారు.